నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలో విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి శివయాత్ర నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ ఉండడం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ అవమానించిన జగదీశ్వర్ రెడ్డి దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని ఎడల జగదీశ్వర్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రత్యక్ష దాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.